మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి రేణుక రాస్తున్నారు. నవరత్నాల ఉంగరం ఎవరైనా ధరించవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అందరూ ధరించవచ్చు, ఏ చింత లేదు. రత్నధారణ గొప్ప అదృష్టం అంటుంది సంప్రదాయం. అందరికీ లభించేటటువంటి అదృష్టం కాదు ఇది. యోగ్యత యోగం కలవారికి మాత్రమే నవరత్నాలను ధరించేటటువంటి అదృష్టం సంభవిస్తుంది. మధ్యలో రవి, ఈ పక్కన ఆ పక్కన ఉండే గ్రహాలు, పైన మళ్ళీ 3 గ్రహాలు, క్రింద 3 గ్రహాలు. ఆలోచన చేస్తే బుధుడు, శుక్రుడు, గురువు ఈ ముగ్గురు కూడా ఆలోచనను పెంపొందింపజేసేటటువంటి వాళ్ళు పైన ఉన్నారు. కుజుడు కానీ ఈ పక్కన ఉండేటటువంటి గురువు కానీ వీరు కూడా యుద్ధగ్రహాలుగానే సమీపంగా మనం స్వీకరిస్తాం. చంద్రుడు, బుధుడు, శుక్రుడు వివేకాన్ని పెంచితే, గురువు, కుజుడు ఈ పక్కన చేరి మంత్రి ఒకరు, సేనాధిపతి ఒకరు. ఆయన గురువు అంటే గురుగ్రహం, ఈయన కుజుడు అంటే సేనాధిపతి, మధ్యలో రాజు. క్రింద ఉండే గ్రహాలు శని, రాహువు, కేతువు సేవకా వృత్తిలో ఉండేటటువంటి వారు. ఆలోచన బుద్ధి పైన ఉండగా చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఇరుపక్కల మంత్రి, సేనాధిపతి, రాజుకు సలహాలు ఇస్తూ ఉండగా శని, రాహువు, కేతువు సేవకా వృత్తిలో సేవగా పనులు చేస్తూ ఉండగా నవలక్షణాలతో ఎవరైనా ఏ పనైనా చక్కబెట్టుకోవచ్చు అనడానికే ప్రతీకాత్మకంగా ఈ నవరత్నాంగుళీయకాన్ని సంప్రదాయం సూచించింది. ఏ వేలికి ఏ ఉంగరం పెట్టుకుంటే మిగతా వాళ్ళకు ఏ కోపాలు వస్తాయో అనే ఆలోచన గల వాళ్ళంతా కూడా చక్కగా నవరత్నాంగుళీయకాన్ని ఉంగరం వేలికి ధరిస్తే అన్ని దోషాలు పటాపంచలవుతాయి, ఆరోగ్యం చేకూరుతుంది, ఆనందంగా ఉండగలుగుతారు. ఉంగరాలు ఎప్పుడూ కూడా బాహ్యమైనటువంటి సంబంధాలు పెంపొందింపజేసేవే, అది గుర్తుపెట్టుకోవాలి. మన మీద మనకు విశ్వాసం పెంపొందింపజేసేందుకే ఉంగరాలు ఒక ప్రతీక. నమ్మకం లేకపోతే ఉంగరాలు ధరించాలి అంటే మటుకు నవరత్నాంగుళీయకమే శ్రేష్టం, అదే లాభదాయకం. మరి